జగన్మోహన్ రెడ్డి ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు కీలకమైనటువంటి అంశాలు ఒకటి గుర్తు చేశారు, ఒకటి విమర్శించారు. అదేంటయ్యా అంటే మనం కట్టిన రిటైనింగ్ వాల్ అంటే తన హయాంలో కట్టిన రిటైనింగ్ వాల్ వలన కొన్ని లక్షల కుటుంబాలకి ముంపు నుంచి రక్షణ కల్పించబడింది. అది నిజమే, ఎందుకంటే 11 లక్షలకి డిజైన్ చేయబడింది ప్రకాశం బ్యారేజ్. నిజంగా కనుక ఈ రిటైనింగ్ వాల్ కనుక లేకపోతే ఈడ్చి కొట్టేసేది అదంతా. 11,40,000 క్యూసెక్కుల నీళ్ళు అంటే చరిత్రలో మొట్టమొదటిసారి వచ్చింది. ఈ రిటైనింగ్ వాల్ వలన లక్షల కుటుంబాలు కృష్ణలంక కాపాడబడింది. అది కనుక సరిగ్గా అయితే హైవే కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ కొట్టుకుపోల పైన ఏదైతే నందిగామ దగ్గర అట్లాంటి పరిస్థితి ఇక్కడ వచ్చి ఉండేది. అది ఒకటి గుర్తు చేసుకొచ్చారు. అట్లాగే ప్రస్తుతం వైఫల్యం ఏంటంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల 32 మంది ప్రాణాలు కోల్పోయారు, సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల అన్నది మాట్లాడుకొచ్చారా ఏంటి ఒకసారి విందాం. ఆ గోడ చూస్తే నేను మొన్న వచ్చేటప్పుడు ఆ గోడ మీద మొన్న వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటప్పుడు కృష్ణలంక ప్రాంతం అంతా వాళ్ళంతా ప్రజలందరూ వచ్చి కూడా నన్ను ఆపి కేవలం థ్యాంక్ యూ చెప్పడానికి ఆపారు. ఆ ఒక్క గోడ ఈ కృష్ణలంకకి ఇరువైపున ఉన్న ఈ గోడ ఒక్క గోడ దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన ప్రభుత్వంలో మనం కట్టినందు వలన ఈరోజు దాదాపుగా అక్కడ ఉన్న దాదాపుగా మరో 3 లక్షల మంది ఈరోజు దాదాపుగా అందరూ కూడా సేఫ్ గా ఈరోజు పడుకోగలుగుతా ఉన్నారు. నిజంగా నా గోడేగా లేకపోయిందంటే అసలు ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులు ఉండేదో అర్థం చేసుకునే దానికి కూడా ఆశ్చర్యం కనిపించే విధంగా ఉండేది. 32 మంది చనిపోయినారు. ఇప్పటికే పేర్లతో సహా ఈరోజు సాక్షి దినపత్రికల్లో ఇప్పుడు పేర్లతో సహా కూడా రాశారు. ఫలాని వాడు ఫలాని వాడు ఫలాని వాడు ఫలాని వాడు అని. ఆ 32 మంది కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఇంకా చనిపోయిన వాళ్ళు ఇంకా తేలే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి 32 మంది చావుకు కారణం ఎవరు? మరి ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నువ్వు లేకుండా ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడము అని అంటే, ఇంత దారుణంగా మేనేజ్ చేయడము అని అంటే అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడువేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తాను చేయి వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి విమర్శలు. సాధారణంగా వెంటనే ఇప్పుడు కౌంటర్ అటాక్ ఆల్రెడీ స్టార్ట్ అయింది.